ఇంతలు ఎన్టీఆర్ నగర్ 131 డివిజన్లనైతే ఏం జరిగిందో ఎరికేనా ఉల్లా హనుమంతుని స్వామి గుడి పక్క పొంచే మటన్ షాప్ పెట్టిరట. ఇట్లా మటన్ షాప్ పెట్టుడు తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా గత నెల రోజుల నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నుకోబడ్డ యూత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ శివ అనేటైనే గట్లనే అక్కడ ఉన్నటువంటి యూత్ అందరు కలిసి మర్యాద పూర్వకంగా ఎన్ని మలకలు చెప్పినా చూస్తాం వాళ్ళైతే తీయకపోయేసరికి ఇయ్యాలనైతే అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులే కావచ్చు, యూత్ ప్రెసిడెంట్లే కావచ్చు, కాలనీ ప్రెసిడెంట్లే కావచ్చు, వీళ్ళందరూ అయితే వాళ్ళ దగ్గరికి పోయి మర్యాద పూర్వకంగా ఆ మటన్ షాప్ను తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ ప్రయత్నంలో అయితే ఇగో యూత్ ప్రెసిడెంట్ శివకుమారు, ఇక గట్లనే వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి, నరేషు, లోకేషు, సుమంతు, ఎన్టీఆర్ నగర్ ఆలయ కమిటీ సభ్యులు, గట్లనే ప్రెసిడెంట్ భాస్కరు, గట్లనే బస్తీ ప్రెసిడెంట్ శివరామరెడ్డి, లోకేష్ గౌడు, శ్రీశైలము, ఆర్ఎస్ఎస్ మెంబరు, ఇక వీళ్ళందరూ అయితే ఆ ఆలయానికి సంబంధించి ఎప్పటి నుంచో రక్షించుకుంటూ వస్తున్నారట. ఇక దాంట్లో భాగంగానే ఆ మటన్ షాపును తీసేందుకైతే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి మర్యాద పూర్వకంగానైతే చేస్తున్నారు. ఇక దీంట్లో భాగంగానే 131 డివిజను కార్పొరేటరు గౌరీషు కట్ట కుమార్ సార్ గారు కూడా ఇక ఈ కార్యక్రమంలో అయితే ఉన్నారని చెప్పచ్చు. చెప్పినామా లేదా? నీకు ఎంత మంచిగా చెప్పినా, నీకు ఏమని చెప్పినా, ఏమని చెప్పినా కొంచెం దూరం పెట్టు, నేను సపోర్ట్ ఆడబెట్టు, ఫంక్షన్ హాల్ కాడ పెట్టు, ఎవరైనా పెట్టు, ఫంక్షన్ హాల్ కాడ పెట్టు, ఫంక్షన్ హాల్ కాడ పెట్టి బాబాయ్ బాబాయ్ నువ్వు బాబాయ్ ఆల్రెడీ చెప్పినాము, మేము ఆల్రెడీ చెప్పినామా లేదా అమ్మా? ఇంతకుముందు చెప్పినామా లేదా? బాబాయ్ అమ్మా షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.